సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. మన భారతీయ మహర్షుల దివ్య గాథలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ భాగంలో దదీచి మహర్షి గురించి తెలుసుకుందాము. మన దేశం ఇంత సుభిక్షంగా తేజోమయంగా ఉంది అంటే దానికి కారణం ఎంతోమంది మహర్షులు ఈ గడ్డపై జన్మించడమే అని చెప్పాలి. వాళ్ళు చేసిన యాగాలు, వారు ధారబోసిన తపస్సుల ఫలితమే మనం ఈరోజు ఇలా ఉండటానికి కారణం. భూమి మీద ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది అంటే ఇంకా ఇలాంటి మహర్షుల ఆశీర్వాదాలు మన మీద ఉండబట్టే అనటంలో సందేహం లేదు. ఇలాంటి మహర్షుల చరిత్రను మనం తెలుసుకోవటం మన ధర్మం. ఇక ముందు కూడా మన మహర్షులు అనే శీర్షికతో ఎంతోమంది గొప్ప గొప్ప మహర్షుల జీవిత విశేషాలను తెలుసుకుందాం. దదీచి మహర్షి అథర్వణ ఋషికి చితికి కలిగిన సంతానం. చిన్నతనం నుంచే ఆయనకు భగవంతుని పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండటం వల్ల సరస్వతీ నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. విష్ణువుని ప్రసన్నం చేసుకొని తను ఎప్పుడూ కోరుకుంటే అప్పుడే చనిపోయే వరాన్ని పొందుతాడు దదీచి. సర్వశాస్త్ర కోవిదుడైన దదీచికి ఇంద్రుడు బ్రహ్మ విద్యను నేర్పి ఇది మరెవరికైనా చెబితే తల నరికేస్తాను అని హెచ్చరిస్తాడు. అశ్విని దేవతలు దదీచి దగ్గరకు వచ్చి ఆ బ్రహ్మ విద్యను వాళ్ళకు నేర్పమని అడుగుతారు. ఇంద్రుడు హెచ్చరికను విని వాళ్ళు దదీచి తలను తీసి భద్రపరిచి ఒక గుర్రం తలను ఆయనకు అతికిస్తారు. దదీచి మహర్షి ద్వారా బ్రహ్మ విద్యను పొందుతారు వారు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో అక్కడికి చేరి దదీచి తలను నరికి వెళ్ళిపోతాడు. అప్పుడు అశ్విని దేవతలు భద్రంగా దాచిన దదీచి తలను తెచ్చి మరలా అతికిస్తారు. ఇలా తన శ్రేయస్సు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎదుటివారి కోరికలను ఎప్పుడూ తీర్చేవారు దదీచి. ఒకసారి రాక్షసులు వృత్తాసురుడి నేతృత్వంలో ఇంద్రుడి పైకి యుద్ధానికి వెళతారు. దేవతల దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలను దోచుకోవాలని వారి ఉద్దేశం. అయితే వృత్తాసురుడిని ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుంచి బయటికి పరుగులు తీసి దదీచి దగ్గరకు వచ్చి వాటిని జాగ్రత్తగా దాయమని ఇచ్చి వాళ్ళు తిరిగి పరుగులు తీస్తారు. దదీచి దగ్గరికి వచ్చి ఆయన తేజస్సును ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారు. ఎంతో కాలం దేవతల కోసం ఎదురు చూసిన దదీచి మహర్షి ఇంకా వాళ్ళు రాకపోవటంతో ఆ అస్త్రశస్త్రాలను తన కమండలంలో కరిగించి వాటిని ఆయనే తాగేస్తారు. ఇంద్రుడు, దేవతలు వృత్రాసురుడి బారి నుంచి తమను రక్షించమని శ్రీ మహావిష్ణువుని కోరతారు. దానికి విష్ణుమూర్తి దదీచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే వృత్తాసురుడు మరణిస్తాడని చెబుతాడు. దానితో దేవతలందరూ దదీచి దగ్గరకు వెళ్ళి వాళ్ళ కోరికను విన్నవించుకుంటారు. దదీచి తన వల్ల ఎంతోమందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళ కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు. అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదులలో స్నానం చెయ్యాలని ఉందని ఇంద్రుడికి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు నైమిసారణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి దదీచి కోరికను తీరుస్తాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉన్నందువల్ల దదీచి తన ప్రాణాలను విడిచిపెడతాడు. అప్పుడు కామధేనువైన ఆవు వచ్చి దదీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకలను బయటకు తీస్తుంది. అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృత్తాసురుని చంపుతాడు ఇంద్రుడు. అప్పటి నుండి ఇంద్రుని ఆయుధంగా తన వద్దనే ఉంచుకున్నాడు. దదీచి భార్య పేరు సువర్చల, కొడుకు పేరు పిప్పలాది. కొడుకు కూడా గొప్ప తపస్వి, జ్ఞాని, గొప్ప ఋషి పుంగవుడు. దదీచి తన కోసం ఎప్పుడూ ఆలోచించకుండా కేవలం లోకం కోసం ఆలోచించి చరిత్రలో మహాత్యాగశీలుగా నిలిచిపోయాడు. పరోపకారానికి ప్రతీకగా దదీచి కథ అందరికీ ఆదర్శప్రాయమైంది. మరోసారి మరో మహర్షి గురించి తెలుసుకుందాం. అస్మద్ మహర్షిభ్యో నమః. నమస్కారం.